అజ్ఞానం. దాంతో ఏమైంది, మనం సంస్కారాలను నిర్మించుకుంటాం, కొత్త అలవాట్లను పెంచుకుంటాం. అవిద్యతోటి ఒక్కసారి జస్ట్ రిమైండర్, అవిద్యతోటి ఏమవుతున్నది, దీన్ని ఏమంటారు, సంస్కారాలను పెంచుకుంటాం అవిద్యతోటి, అంటే అజ్ఞానంతో. దీన్ని ఏమంటారు ఇంకొకటి, అజ్ఞానం. దీంతో ఏమవుతుంది మళ్ళీ, ఈ సెకండ్ మళ్ళీ ఏమైంది, అజ్ఞానంతో విజ్ఞానం. దీన్ని ఏమంటారు, విజ్ఞాన. అవిద్యతోటి సంస్కారాలను పెంచుకుంటాం, సంస్కారాలతోటి విజ్ఞానం. అంటే దీన్ని చిత్త అంటే మీకు జ్ఞాపకం ఉండడానికి మనస్సు. ఏంటిది, మన్కే తత్వ, మన్కి ధార. దీన్ని ఏమంటారు, మనకి ధార. చల్రాయ్ అంటే శరీరం ధార వేయినట్టు, శరీరం నడిచినట్టు మనస్సు నడుస్తూ ఉంటుంది. దీనికి ఏం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. ఈ సంస్కారాలన్నీ దీని ఆహారం, ఆహారం. ఈర్ష, ద్వేషం, కోపం, భయం, అసూయ, స్వార్థం, ఇవన్నీ దీని ఆహారం అన్నట్టు, అంటే మనసు యొక్క ఆహారం. దీంతో ఏమవుతుంది, విజ్ఞానతోటి నామరూప. అంటే నామంటే మనసు, రూప అంటే శరీరం. దీని తత్వాలు దొరుకుతున్నాయి దీంతో. అర్థమైంది కదా. విజ్ఞానంతో ఏమవుతున్నది, నామరూప అంటే శరీరం మనస్సు నడవడానికి ఆధారం దొరుకుతుంది. రైట్, ఏమవుతున్నది, ఆధారం దొరుకుతున్నది. మంచిగా అర్థమవుతుంది కదా. ఏమవుతున్నది, ఆధారం దొరుకుతున్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జంగల్లో తప్పిపోయాను, మీకు ఏం లేదు ఆడ. అప్పుడు ఏమైంది, అక్కడున్న ఫలాలు, అక్కడున్న రూట్స్, మీకు తిండి దొరుకుతుందిగా. దాంతో ఏమవుతున్నారు, మీరు సర్వైవ్ అవుతున్నారు. సర్వైవ్ అవుతున్నారు. జంగల్లో ఏం లేదు, ఎవరు లేరు. ఒక ఆయన సముద్రంలో తప్పిపోయింది, పడవ మునిగిపోయిన తర్వాత ఏమై 5-6 చనిపోయింది, ఆయన ఒక్కడే మిగిలింది. ఆయన ఏం చేస్తున్నాడు, స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అంటే చెప్తున్నారు 5 days వరకు. అయినా 5 రోజులు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. సో 5 రోజులు ఎట్లా బతికిండు, ఏదో ఇంకా ఏది దొరుకుతుంది, చేప కానీ, నీళ్ళు కానీ, అది కానీ, ఇది కానీ, ఏది దొరికితే అది. దాంతో ఏమైంది, సర్వైవ్ అయ్యింది కదా. 5 రోజులు బయటపడ్డాడుగా. సో అదేవిధంగా ఏమవుతున్నది, దీని ద్వారా ఈ శరీరం మనస్సుకు ఎలిమెంట్స్ దొరుకుతున్నాయి, సర్వైవ్ అవుతున్నాయి. ఇది నామరూపం అన్నది సర్వైవ్ అవుతున్నది అన్నట్టు. ఇట్స్ గోయింగ్ ఆన్, ఇక ముందుకెళ్తున్నది. ఇంకా అవిద్యతోటి సంస్కారాలు మనం కూడగట్టుకుంటాం. ఆ సంస్కారాలతోటి మనం చిత్త అన్నది, మన మనసు అన్నది, దానికి మనసు యొక్క ధార, శరీర ధార, మన్కి ధార ప్రవాహితోర. అంటే మనసు నడుస్తూ ఉన్నది ఇక ముందుకు. రైట్, దానికి కావలసింది ఆహారం ఏంటిది, కోపం, ద్వేషం, ఈర్ష, భయం, లోభం, కామం, ఇవన్నీ అసూయ, దాని ఆహారం. సో అది ముందుకు నడుస్తూనే ఉన్నాయి. దాంతో ఏమవుతున్నది, నామరూపం అన్నది ఎగ్జిస్టెన్స్ అవుతూనే ఉన్నది, సర్వైవ్ అవుతున్నది ఇంకా, అంటే ముందుకు పోతూ ఉన్నది. దీని మూలంగా ఏమవుతున్నది, మళ్ళీ 5వది నామరూపం మూలంగా షడాయితన్ అంటే ఏమంటారు అంటే దీన్ని 6 సెన్సెస్. ఏమైతుంది, 6 సెన్సెస్ అంటే ఈ పంచేంద్రియాలు ప్లస్ మనసు స్ట్రాంగ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దృష్టి మందు పైన పడుతున్నది, దృష్టి మనకు కావాల్సిన దానిపైన పడుతున్నది. దృష్టి పడట్లేదు, మైండ్ పడుతున్నది. మైండ్ తోటి మనిషి దాన్ని వెతుకుతున్నాడు, ఏడున్నది షాప్ ఏడున్నది. అర్థమైందా. దృష్టి పడితేనేమో మనసు యాక్టివ్ అయిపోతున్నాయి, మనసు పడితే దృష్టి యాక్టివ్ అయిపోతున్నాయి. వెతుకుతాంగా, ఏడున్నది. సో ఒక్కొక్కటి దీని మూలంగా ఏమవుతున్నది, మళ్ళీ
1 2 3 4 ఇది 5 6 ఏమైంది షడాయితంతో స్పర్శ్ ఏమవుతున్నది స్పర్శ్ అంటే ఈ కళ్ళు ఆబ్జెక్ట్ తోటి కాంటాక్ట్లోకి వస్తున్నాయి చెవు వాయిస్ తోటి आवाज़ आके क्या हो रहा कोई वस्तु के कांटेक्ट में आ रहा कान आवाज़ के कांटेक्ट में आ रहा जीभ टेस्ट समझ में आ रहा है सो ये स्ट्रांग हो रहा स्पर्श ఏమైతున్నది స్పర్శ అవుతున్నది స్పర్శ కావడం మూలంగా ఏమైతున్నది 7 స్పర్శ అవుతా ఉంటే ఏమైతున్నది తనహ వేదన ఏమవుతుంది వేదన అంటే ఒక ఫీలింగ్ మంచి చెడు ఫీలింగ్ అవుతున్నాయి చెడు అని అనిపిస్తుంది మంచి అని అనిపిస్తుంది ఈ రెండే కదా లేకపోతే న్యూట్రల్ ఇప్పుడు ఒక సినిమా ఉన్నది ఆ సినిమా పట్ల కొందరికి బాగా క్రేవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం రిలీజ్ అయింది ఓజీ అంటే ఏంటిది నాకు అర్థం కాలే ఒరిజినల్ గ్యాంగ్స్టారా సో ఓజీ రిలీజ్ అయింది కొందరికి ఏంది బాగా హైప్ ఫస్ట్ షో ఫస్ట్ చూడాల్సిందే కొందరికేమో చూద్దాం మెల్ల దేకేంగి ఆరామ్సే దేకి కొందరికేమో పట్టించుకో ఫోన్ ఓజీ అంటే ఏంది ఈజీ ఓజీ బీజీ ఏమో అవన్నీ పక్కకు పెట్టి న్యూట్రల్ కొందరేమో చాలా హైప్ కొందరేమో తర్వాత చూద్దాం మెల్లగా జర ఆడియన్స్ తగ్గిన తర్వాత కొందరేమో సంబంధమే లేదు పవన్ కళ్యాణ్ పక్కకున్న సంబంధమే ఉండదు పట్టించుకోరు అర్థమైంది కదా సో న్యూట్రల్ సో వేదన 3 రకాలు ఉంటాయి वेदना 3 टाइप्स 3 प्रकार का एक तो बहुत ज़्यादा पेनफुल नहीं तो अच्छा नहीं तो न्यूट्रल సో దీంతో ఏమవుతుంది మనము తనహ అంటారు తనహ అంటే ఏంటిది లైక్ తనహ అంటే ఏంటిది తనహ అంటే లైక్ డిజైర్ కావాలి ఇది మంచిగా అనిపిస్తుందిగా మందు టేస్ట్ తగిలిందిగా ఇక కావాలా ఒకదానికి కావాలా అనేది ఎక్కడ లేదా వద్దు కావాలి లేదంటే వద్దు తన అంటే డిజైర్ ఆఫ్ సంథింగ్ టు గెట్ ఆర్ సంథింగ్ వీ డోంట్ వాంట్ సంథింగ్ వీ వాంట్ ఆర్ సంథింగ్ వీ డోంట్ వాంట్ వద్దు కావాలి ఈ రెండు రీహాబ్ ఏమో వద్దు మందేమో కావాలి అట్లా రీహాబ్ ఎవరన్నా వద్దు మందేమో come on let's go జోష్ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ మళ్ళీ ఆడ అర్థమైంది కదా సో దీంతో ఏమవుతున్నా డిజైర్ తనహ అంటే డిజైర్ అదొక వర్డు మీరు దృష్టిలో పెట్టుకున్న పర్లేదు వేదన అంటే లైక్ ఫీలింగ్ సెన్సేషన్ దీన్ని ఏమంటారు సెన్సేషన్ అంటారు ఓకే దీని మూలంగా ఏమవుతున్నది మళ్ళీ ఉపాదాన్ అంటే అర్థం ఏంటిది అటాచ్మెంట్ అయిపోయింది ఆ పర్టికులర్ విషయంతో అటాచ్ అయిపోయినాం ఇక కథం దట్ ఈస్ అడిక్షన్ లైక్ అటాచ్ అయిపోయినాం కావాలి అంతే నో క్వశ్చన్ ఎట్ ఆల్ ఓజీ పక్కకు పెట్టినా పర్లేదు కానీ ఇదైతే కావాల్సింది ఏమైనా పర్లేదు సంబంధమే లేదు కావాలి ఈ టైంకి అది కావాలి అంతే ఇక ఇల్లు ఉంటుందా ఫ్యాన్ ఉంటుందా ఉండదా పిల్లల స్కూలు వైఫ్ డ్రైవర్స్ బీవర్స్ సబ్ కుछ नहीं जानता बस मेरे को चाहिए हकीम लेड़ा ఎటువంటి ఇచ్చే అర్థమైందా సో ఏంటిది కావాలి అటాచ్మెంట్ అయిపోయింది అంతే అటాచ్మెంట్ ఏమవుతున్నది भाव that attachment will leads to जैसे समुद्र में आदमी फंस गया तो क्या होगा उसको जीने का चाहत मेरे को जीना है एट एनी कॉस्ट आई वांट टू लिव नीनू ब्रतकाली सो उस वजह से वो तैर रहा है दैट थिंकिंग इज देयर आई वांट समथिंग अब एक को अमेरिका के लड़की से प्यार हो गया तो 7 समुद्र साइकिल चला रहा उसको चाहिए हम लगे अंदे ना चाहिए इकड़ कहाँ जा रहा हो अमीरपेट नहीं अमेरिका जा रहा है साइकिल लेके चला रहा है दिन भर चला रहा है रात को कहीं रुका है क्योंकि उसको वो चाहिए बस खत्म अटैचमेंट दैट इज बिकमिंग is moving towards समझो
बीच में उसका फ्रैक्चर हो गया, फिर भी वो व्हील चेयर पे जाएगा बिकॉज ही वांट्स। अब वो वो रुकने वाला नहीं है। अब गलती से शरीर पूरा टपक गया तो फिर उसका मन जाएगा, शरीर तो नहीं जाएगा, मन जाएगा। और मन कैसे जाएगा? वो किसी न किसी चीज का आधार लेगा। समझ में आ रहा है? इसी शरीर तो गया, अब मन का इच्छा रहेगा ना, మనసు యొక్క కోరిక ఉండిపోయిందిగా. I want to become this, I want to become that, I need to get this one, that one, ఇది కావాలి అది కావాలి అనేది ఉండిపోయిందిగా. ఆ విగరస్ కోరిక, विगरस है नहीं है। सांस समुंदर जा रहा बच्चा साइकिल चलाते चलाते, तो इसका मतलब कितना विगरस अटैचमेंट। समुंदर में बह गए तो भी चलेगा, लेकिन जाऊंगा। फिर वो साइकिल को निकाला, ढाला किसमें? नाव में। फिर नाव चलाया, फिर कुछ तो भी मिला उसको, फिर उधर से फिर साइकिल चला रहा, कभी पंचर हो रहा, कुछ हो रहा, फिर लेकिन एम गाला चाहिए। अगर समझो गलती से उसका शरीर टपक जाएगा तो उसका मन जाएगा, और मन जाएगा कैसे? तो वो किसी न किसी चीज का सहारा लेगा, बिकॉज वो चीज रहेगा ना, अदेమైపోయింది ఉండిపోయింది, उसके वजह से वो भटकेगा। अब शरीर चाहिए चलने के लिए, अब शरीर नहीं मिला तो क्या होगा? मन से ఏమైతుంది? भटक जाएगा, क्योंकि शरीर रह गया। अब मन का विगरस इच्छा है, ఏమైంది? చాలా తీవ్రమైన కోరిక, उसके वजह से वो भटक गया। अब उसका फ्रीक्वेंसी जिस चीज से मैच होता उधर जाके वो चिपक गया। अर्थమైందా? सो ऐसा हमारा दैट इज कॉल्ड लाइक भाव, वो खींचा जा रहा है उधर। जैसे समझो अभी ये मैंने मैग्नेट रखा, उधर आयरन है, क्या होगा? खींचा आएगा। मैग्नेट ఉంది, अयस्कांतम, क्या होगा? आयरन है, जैसे उसके रेंज में आएगा खींचा आएगा। सो इन द सेम वे हमारी एट द लास्ट ब्रेथ, आखिरी सांस पे हमारा क्या मनो अवस्था है, मन की अवस्था कैसा है? बहुत पेनफुल है, शांत है, क्या है? सिवियर कोई एडिक्शन है, दैट विल ड्रैग यू। क्या होगा? उधर खींचा जाएगा। तो ये कौन देखेगा खींचा जा रहा है नहीं जा रहा है? कोई नहीं देखेगा ना, तुमको भी समझ, क्योंकि समझने के लिए तुम है ही नहीं, हम है ही नहीं, और किसी को दिखता भी नहीं। सो इट इज एन थिंग विच कैन बी अंडरस्टूड। वो साइंस, कोई साइंटिस्ट आके अरे इसका मन उधर गया, इसका आत्मा, कोई देखने वाला वो संभव भी नहीं है। लेकिन होता क्या है? तो भी खिंचाव, दिस कैन बी अंडरस्टूड। बस इसको समझ सकते कि आखिरी सांस चल रहा है और जाने को तैयार है हम। एट दैट मोमेंट हमारी मन की अवस्था कैसा है, मन कैसा है, మనోదశ कैसा है, మనసులో ఎంత తీవ్రమైన అడిక్షన్ ఉంది, అలవాట్లు ఉన్నాయి, కోపం ఉంది, తాపం ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, జలసీ ఉన్నది, ఏది ఉంటే అటు డైవర్ట్ అవుతుంది. సో దిస్ కెన్ బి ఓన్లీ అండర్స్టాండ్. దట్ డజంట్ మీన్ దట్ ఈస్ వీ కాంట్ सी डायरेक्टली कि पुनर्जन्म हो रहा है, అవుతుందా లేదా, దట్ ఈజ్ नॉट द मैटर। समझ में आ रहा है? वो किसी को ना समझ में आने वाला है, ना साइंस उसको पकड़ सकता है, ना वो जो आदमी उस ना वो पकड़ सकता है। बस इस चीज को समझा जा सकता है। फॉर एग्जाम्पल अभी यहाँ से अभी ये मैंने लिखा और डस्टर से ऐसा पोंछा, तो गया किधर?
So, but somewhere it is gone. Gone means चेंज हो गया है उसका रूप. समझ में आ रहा है? इसका रूप चेंज हो गया. जैसे अगरबत्ती मोमबत्ती लगाए और वो जो ज्वाला निकला, लपटे निकली, वो गया किधर? ఏమన్నా అర్థమవుతుందా? ఎన్ని నుండి వచ్చింది, ఎటు పోయింది, ఎవరికి తెలియదు. సో సింపుల్ ఇన్ దట్ వే. అలాగా అలాగా ఏమవుతున్నది? భవ్ అంటే కిచావ్. దట్ కిచావ్ ఓ उसी को क्या बोले? पुनर्जन्म. దాన్ని ఏమన్నారు? పునర్జన్మ. It is going to becoming. It is lagging. So पुनर्जन्म. अब जा रहा है वो, खिंचाव जा रहा है. अभी समझो यहाँ पे मैग्नेट है. इज इट ओके? अगर समझो मैग्नेट है, अब मैग्नेट ये इधर ऐसा मैग्नेट है और इधर एक ऐसा आयरन है. ठीक है, ओके. अब ये खींचाव तो शुरू हो गया, लेकिन यहाँ तक के पहुँचा नहीं. यहाँ तक के अब इन बिटवीन ही है. ఏమైంది? మధ్యలోనే ఉన్నది, ఇంకా రాలేదు, ఇంకా అటాచ్ కాలేదు. దిస్ ఈజ్ లైక్ భవ్. दिस इज कॉल्ड लाइक भव. जर्नी शुरू हो गया, अब जा रहे हो और जैसे इधर इसको अटैच हो गया, दिस इज कॉल्ड लाइक जाति. जाति मीन्स जन्म. जन्म, रीबर्थ, बर्थ. अब रीबर्थ का प्रोसेस चल रहा है. भव मीन्स इट इज बिकमिंग, इट इज गोइंग, इट इज ड्रैगिंग टुवर्ड्स. बट व्हेन इट इज बिकम, अब आ गया. When it come into the existence, वो किसी ना किसी चीज के जैसे ही अटैच हो गया, तो उसको बोलते हैं फिर जन्म. उसको क्या बोलते हैं? जन्म. फिर साइकिल स्टार्ट अगेन स्टार्ट. फिर बड़ा होंगे, फिर स्कूल भेजेंगे, फिर टीचर मारेगा, फिर रोएंगे, फिर हंसेंगे, फिर कूदेंगे, फिर बीच में दोस्त मिलेगा, थोड़ा सा ऐसा आधा थोड़ा, तू 10 मैं 10, फिर ये ऐसा वैसा चल. हाँ, फिर कभी मार खाएंगे, कभी पुलिस केस होगा, कभी कलेक्टर बन जाएंगे, कभी पीएम बन जाएंगे, फिर साइकिल स्टार्ट. अब इसका मतलब ये नहीं है कि मनुष्य ही होगा, ऐसा नहीं है. मनुष्य ही होगा ऐसा नहीं है. कुछ भी हो सकता है. अब वो कुछ भी होने का कोई आधार नहीं है कि पत्थर हुए, कि झाड़ हुए, कि कीड़ा हुए, कि मकोड़ा हुआ. दांदेम लेखा झोंका नहीं है. बट इट इज गॉन समवेयर, कहीं तो भी गया. अगर समझो गलती से इंसान भी बन भी गया, तो भी ये नहीं आता कि वो वही है. ये पहले जो था 2000 में, अभी 2025 में आया. इट कैन से, समझ में? वो गया एंड दिस इज अ न्यू पर्सन. अगर आया तो भी, समझ में आ रहा है? आएंगे इसकी कोई गारंटी नहीं है, क्योंकि तुम जिंदगी भर कि जानवर के जैसा बर्ताव किए क्या इंसान के जैसा, दैट इज डिपेंड्स. इंसानी थे या जानवर थे, शरीर तो मिला इंसान का, लेकिन तुम्हारा माइंड कैसा था, मन का स्वभाव क्या जानवर जैसा था? कि तुमको कोई सील सदाचार से कोई संबंध ही नहीं है. जहाँ जाए उधर झूठ, जहाँ जाए उधर व्यभिचार, जहाँ जाए उधर चोरी, जहाँ जाए जिसकी हत्या. अगर ऐसा करेंगे तो क्या होगा? वो किस में आएगा? शरीर तो क्या होगा? शरीर इंसान का और मन जानवर का. समझ में आए? तो इट्स डिपेंड कि क्या होगा. అర్థమవుతుందా?
अंदर के बैक साइड, समझ में आ रहे हैं? ये कहीं वो मिलने वाला नहीं है बुक में, यू विल नॉट गेट इन द टेक्स्ट बुक्स, ऐसा होगा तो ऐसा होगा, वैसा होगा तो, इट्स कम फ्रॉम इनसाइड एज यू आर towards the what? As your mind will get broaden, as your mind will get fresh, as your mind will get clean, neat, then it all will come to from inside. समझ में आ रहा है? तो मनुष्य ही अगर बना तो भी समझ में ये नहीं कि भाई वो यही आदमी है ऐसा, अगर फिर वो इट्स डिपेंड ऑन आवर माइंड। हमारा माइंड कैसा है, कितना क्रूर है हमारा माइंड, हम कितना परेशान किए लोगों को, बीवी को, बच्चे को, माँ को, बाप को, बहन को, ये सब इट्स डिपेंड कितना, कि शैतान के जैसे रहे, कि इंसान के जैसे रहे, कि भगवान के जैसे रहे, कैसे रहे तुम जिंदगी भर జీవితాంతం ఎలా ఉన్నాం, మన మనస్తత్వం ఎలా ఉన్నది, మంచిగా ఉన్నదా, చెడు ఉన్నదా, టార్చర్ చేసినామా ఎవరినన్నా, మనతోటి ఎవరికన్నా చాలా ఇబ్బంది అయిందా, ఎవరన్నా చాలా సఫర్ అయినరా, మనం ఏం చేసినాం, దట్ ఈస్ డిపెండ్స్। समझ में आ रहा है? उसके हिसाब से होगा। तो अगर इन केस मनुष्य, अगर इंसान की लाइफ मिलती है, इंसान बनते हैं, तो इट्स एन ग्रेट अचीवमेंट। फिर ये दुनिया का सबसे बड़ा अचीवमेंट है, इंसान बनना। अगर हो गया 11th जाति, अगर इन गलती से अगेन वी गॉट द लाइफ ऑफ ह्यूमन बीइंग, इट मीन्स दैट, इसका मतलब ये है कि हम बहुत सारे लाखों अच्छे काम किए हमारे ज़िंदगी में, लाखों करोड़ों बहुत पुण्य किए, अच्छे काम किए, दूसरों को सहायता किए, दूसरों का अच्छा किए। इसका मतलब वो है, अगर हम इंसान बनते हैं तो इट मीन्स दैट वी डिड लॉट ऑफ गुड डीड्स, ఎన్నో పుణ్యాలు, ఎన్నో మంచి పనులు, ఎంతో సహాయం చేసి ఉంటాం మనం। అందుకనే మనకు మనిషిగా భూమిపైన వచ్చే అవకాశం వచ్చింది। అంటే ఈ జన్మలో మంచి చేస్తున్నామా లేదా తెలియదు, బట్ గత జన్మలో ఎన్నో మంచి చేసి ఉంటాం కాబట్టి ఈ మనిషి జన్మ ఈ జన్మలో వచ్చింది। ఇట్స్ లాట్ ఆఫ్ दी ह्यूमन बर्थ इज, इंसान की जिंदगी मिलना, इट्स एन आउटमोस्ट ग्रेटेस्ट अचीवमेंट इन दिस वर्ल्ड। इस दुनिया में, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ భూమిపైన, ఈ సృష్టిలో అతిపెద్ద అచీవ్మెంట్ టు బీయింగ్ ఏ హ్యూమన్ बीइंग, इंसान। अब इसमें भी और है, क्या है? इंसान तो पैदा हुए लेकिन कोई एबनॉर्मलिटी नहीं है, नो एबनॉर्मलिटी, लाइक बहरे नहीं है, अंधे नहीं है, ऐसा नहीं है, विदाउट एनी, हम अपंग नहीं है बाय बर्थ, अगेन ग्रेट अचीवमेंट, बहुत बड़ा, नो एबनॉर्मलिटी, ग्रेट अचीवमेंट। समझ में आ रहा है? अगेन इनके చాలా పెద్ద అచీవ్మెంట్। कुछ लोग अपंग पैदा हुए, मेंटल रिटायर्ड बाय बर्थ, వాళ్ళకి ఏం చెప్పినా ఏం అర్థం కాదు, దే డోంట్ నో ఫాదర్, దే డోంట్ నో మదర్, దే డోంట్ నో ఎనీథింగ్। సో అలా మనం కాదు కదా। సో అగైన్ గ్రేట్, we know that who I am, who is my father, who is my mother, who is my, to whom I have to respect, ఇవన్నీ మనకు వచ్చేసినాయి। సో ఇట్ మీన్స్ दैट और बहुत कुछ अच्छा किए थे, इसलिए हमको कोई बाय बर्थ अपंग नहीं है।
बाय बर्थ अपंग नहीं है। और आगे नो अबनॉर्मलिटी। और आगे क्या है कि हमको ग्रोथ, इंसान की लाइक कल्चर, हमको ऐसा माहौल मिला, कल्चर, वेल कल्चर। अच्छा, एक हमको संस्कार मिला, संस्कृति मिली, संस्कार, మంచి విషయాలు దొరికినాయి in that life. So again it's a great. हम बाय बर्थ अपंग नहीं है, और ऊपर से हम अच्छे संस्कार हमको मिले, और हमको किसी तरीके का समझो कोई आदत नहीं है, हैबिट टाइप, हमको कोई तरीके का आदत नहीं है। और सबसे बड़ा कि हमको एक धम्म मिल गया, जीने का मार्ग मिल गया, जीने का मार्ग मिल गया। क्या मिला इन लाइफ? एक्चुअली अ स्मॉल करेक्शन, पहले तो हमें कोई అబ్నార్మాలిటీ नहीं है బై బర్త్, కళ్ళు లేవు, మైండ్ లేదు, ఇలాంటిది ఏం లేదు, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద అగైన్ ద గ్రేట్. ఇంకొకటి ఏంటిది, वेल कल्चर, अच्छा एक कल्चर में हम भले पड़े, ओके, ग्रोथ अయింది, राइट. एक्चुअली तीसरा दिस इज नॉट, हम ऐसे युग में पैदा हुए जिसमें बहुत सारे एनलाइटेंड पर्सन आके गए, उनके युग में हम पैदा हुए. ఎన్లైటెడ్ పర్సన్స్ మీన్స్ ఎవరికైతే జ్ఞానం పొందినరో, ఎన్లైటన్ జ్ఞానోదయం అయిందో, వాళ్ళ పుట్టిన భూమిపైన వాళ్ళు ఉండే పీరియడ్లో, ఆ యుగంలో, లేకపోతే దాని చుట్టుపక్కల యుగంలో మనం పుట్టడం, ఇట్స్ అగైన్ గ్రేట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుని సమకాలం పుట్టిన వాళ్ళు దే ఆర్ ద లక్కీ పర్సన్స్. వై? ఎన్లైటెడ్ పర్సన్ ఉన్నాడు భూమి పైన, ఇంకా ఆ యుగంలో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం పుట్టిండ్రు వీళ్ళు, జన్మైంది. సో డైరెక్ట్ దే విల్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ లైక్ బుద్ధ, महावीर, जीसस, प्रोफेट और वॉट एवर यू टेल. उनके पीरियड में जो लोग हैं वो तो बहुत खुश नसीब, बिकॉज युगों में एक एनलाइटेड पर्सन आता, ओनली वन लाइक पर्सन ऐसा है कि उसके लिए युग लग जाते हैं. ఎన్ని యుగాలు అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది ఒక్క ఎన్లైటెడ్ పర్సన్. సో ఆ పీరియడ్లోనే మనిషి జన్మ కావడం చాలా పెద్ద సౌభాగ్యం. या उसके आसपास, उसके 500 साल के अंदर, 100 साल के अंदर, 1000 साल के आसपास और ज़्यादा लक्की, समझ में है. और पर्सन तो है, लेकिन जीने का मार्ग हमको पर्सन होके गया, या है या गया, जाके 100 साल हुआ, 200, 500, 1000 साल हुआ, लेकिन इसी जमीन पे गया. अगर वो है या नहीं है और हमको मार्ग नहीं मिला, మనకు మార్గం, సో వీఆర్ లిటిల్ అన్లక్కీ పర్సన్, లిటిల్ కొంచెం, బట్ మనకు ఆ మార్గం కూడా దొరికింది అనుకో, దెన్ వీఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. దమ్మ మీన్స్ ధర్మం, మీన్స్ జీవన విధానం, हाउ टू लिव अ ह्यूमन लाइफ. अगर हमको ये रास्ता मिल गया, हाँ, इसका मतलब क्या है? ध्यान करते बैठे नहीं, हम बहुत ही अब इस जमीन पर
इस धरती पर हमारे से खुशनसीब कोई नहीं है। समझ में आ रहा है? इस बात को अच्छे से समझना, ఈ విషయాన్ని చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. ఏంటిది? ఒకటి, మనిషిగా పుట్టడం గ్రేట్ అచీవ్మెంట్. ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేకుండా పుట్టడం ఇంకా గ్రేట్ అచీవ్మెంట్. రెండోది. మూడోది ఏంటిది? ఏ యుగంలో పుట్టినాం, ఎక్కడనైతే ఎన్లైటెడ్ పర్సన్స్ అయి వెళ్ళారో ఆ చుట్టుపక్కల యుగంలో, ఆ యుగంలో. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధుని కాలంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఎన్లైటెడ్ అయిపోయారు, సర్వ దుఃఖాల నుండి విముక్తి అయిపోయారు. ఇన్ ద సేమ్ వే ఎప్పుడెప్పుడైతే ఎన్లైటెడ్ పర్సన్ ఉన్నారో ఆ పీరియడ్లో ఉండే ప్రజలకు చాలా లాభం జరిగింది. రైట్? బికాస్ ఆ నీడ వాళ్ళపైన పడ్డది, ఆ జ్ఞానం వాళ్ళకు దొరికింది. ఏ రిలీజన్ అన్నా కానీ, ఏ కంట్రీ అన్నా కానీ, అర్థమైందా? ఆ జ్ఞానం దొరికింది, ఆ మార్గం దొరికింది. సో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ సఫరింగ్, సర్వ దుఃఖాల నుండి బయటపడ్డారు. ఓకే, సరే. ఆ పీరియడ్లో లేని వాళ్ళు తర్వాత వచ్చింది, 5 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత, సంథింగ్ ఉదాహరణకు. బట్ మార్గం దొరికిందిగా. क्या मिला? जीने का मार्ग मिल गया. तो बहुत सारे लोगों को जीने का मार्ग नहीं मिलता. वो क्यों आए पता नहीं, क्यों गए पता नहीं, ఎందుకు వచ్చిండ్రో తెలియదు, ఎందుకు వేయండ్రో తెలియదు. 4 పాయింట్లు ఏంటి బేసిక్గా మనిషిగా పుట్టడానికి? ఏంటి 4 పాయింట్లు? ఒకటి ఏంటిది? ఫస్ట్ మనిషిగా పుట్టడం, ఇన్సాన్ క్యా మనుష్య. दूसरा, नो अबनॉर्मलिटी, नो अबनॉर्मलिटी, कोई अबनॉर्मलिटी नहीं है. ठीक है. तीसरा, ऐसा युग में हम पैदा हुए जहाँ पे एनलाइटेड पर्सन होके गए. एनलाइटेड पर्सन, एनलाइटनमेंट, एनलाइटेड पर्सन. ओके, लाइक एनलाइटेड पर्सन्स ओके गए. चौथा, और उनका मार्ग हमको मिल गया, जीने का तरीका, जीने का मार्ग. तो हम बहुत लक्की हो गए. फिर हमारे से कोई लक्की नहीं है. इसको एक्चुअली पाली भाषा में धम्म बोलते हैं. इसको क्या बोलते हैं? धम्म मीन्स धर्म. एक धर्म मतलब क्या है? जिसको धारण करते, जिसको लाइफ में उतारते, धारण करना. ఫర్ ఎగ్జాంపుల్, షర్ట్ ఉన్నది పక్కకు పడేసాం. వాట్స్ ద యూస్ ఆఫ్ షర్ట్? దాన్ని వేసుకుంటే కదా. అలాగా ధర్మాన్ని కూడా మన లైఫ్లో భాగస్వామ్యం చెయ్యడం, ధారణ కర్ణ, లైఫ్లో దాన్ని దించడం. కేవలం పోయి పూజలు, పురస్కారాలు, ప్రేయర్లు ఇవి చేస్తే దట్ ఈస్ సమ్ ఎక్స్టెంట్, బట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ऑन योर ओन. नहीं तो जीजस को सूली चढ़ाई तो गुस्सा नहीं आया, और हमको चेयर नहीं दिए तो गुस्सा. तो कौन सा पालन कर रहा है? धर्म का धारण किए नहीं किए? हाँ, बुद्धा ने पूरी संपत्ति, धन दौलत सब छोड़ दिया, और हम चेयर नहीं छोड़ रहे. वो भी लोकल पैसेंजर का एक चेयर, सीट नहीं छोड़ रहा. पैसेंजर में बैठने का वो 1 घंटे के बाद उतरना ही है, वो सीट को लेके जाना, लेकिन छोड़ नहीं रहे उसको. तो कौन सा बुद्धिस्ट हो गए? कौन सा बुद्धा के फॉलोअर हो गए? कौन से जीसस के फॉलोअर? कौन से प्रोफेट के फॉलोअर? कौन से फॉलोअर है बाबा? हम कौन से फॉलोअर हैं? किस तरीके के फॉलोअर हैं? कोई भी धर्म का ले लो, हिंदू धर्म, बौद्ध धर्म, जैन धर्म, महावीर, जो भी ले लो, सिख धर्म. और हमारे को गुस्सा ऐसा थोड़ा सा ऐसा हुआ ही पट से आ ही जा रहा. సో మనం దాన్ని ధారణ కర్రేం మన లైఫ్లో ఆ విషయాలను తెచ్చుకుంటున్నామా, అమలు చేస్తున్నామా? సో हम धार्मिक नहीं है, हम अधर्मी है, हम धर्म के फॉलोअर्स नहीं है, सिर्फ
बहाना है वो। बोलते घंटी बजा के बोलते, पूजा पाठ करके, सब बहाना है, सब अपने आप को धोखा देना है। असली टेस्ट कहाँ पे होता कि तुम धार्मिक है नहीं है, धर्म का फॉलोअर्स है नहीं है, कहाँ पे टेस्ट होता? हाँ, पैसेंजर में टेस्ट होता तुम्हारा, आरटीसी बस में टेस्ट होता कि तुम्हारे अंदर कितनी करुणा है, कितना प्यार है, कितना मोहब्बत है इंसान के प्रति, माँ बाप के प्रति या भाई बहन के प्रति नहीं, इंसान के प्रति, टुवर्ड्स ह्यूमन बीइंग। वो किस धर्म का है, किस रिलीजन का फॉलोअर है, इट शुड नॉट द थिंग। वो किसी भी हो, इंसान है, बस इंसान के प्रति तुम्हारे अंदर कितनी करुणा है, मैत्री है, दया, करुणा, प्रेम, झाली, इट्स मीन्स यू आर अ धार्मिक। अर्थ में तो ना। सो ये 4 इंसान होने के, एक तो इंसान हो गए और कोई अबनॉर्मलिटी नहीं, और ऐसे युग के आसपास में हम पैदा हुए जिस युग में एनलाइटेड पर्सन थे या है या होके गए, और उनका मार्ग हमको किसी ना किसी तरीके से मिल गया। यूट्यूब से मिल गया, क्या व्हाट्सएप से मिल गया, कि ये सोशल मीडिया से मिल गया, लेकिन मिल गया खत्म। धर्म धन नहीं, रोकड़ा। क्या मिल गया? धर्म, जिसको धारण किया जा सकता। पैसे को धारण करेंगे, पैसे को ऐसा शर्ट विट बना के, पैंट वेंट बना के पहनेंगे, धन नहीं, धर्म जिसका धारण किया जा सकता है वो धर्म है। समझ में आ रहा है? जो क्वालिटीज गॉड में है, अल्लाह में है, प्रोफेट में है, जीसस में है, जो भी गॉड में है, देवी देवता, वो हमारे जीवन में उतरना चाहिए। उतरे, नहीं तो वो रहमान है, उसके पास बहुत रहम है, हमारे पास शेर देने तक के रहम नहीं है, पेन देने तक के रहम नहीं है, तो हम कोई धार्मिक नहीं है। समझ में आ रहा है? अर्थ में तो ना। तो ये बेनिफिट है, दिस इज द बेनिफिट ऑफ अ ह्यूमन बीइंग। ठीक है, और क्या हो गया फिर? भव से जाति, लेवंतीस, व्हाट इज जाति? जाति से जरा मरणम, जरा मरणम शुरू। वंस यू विल बॉर्न, फिर साइकिल स्टार्ट। अगर इंसान हुआ, समझो अब 2 है, ये जो जाति है, ये जन्म, एक तो इंसान है, मनुष्य, हाँ, और दूसरा एनीथिंग अपार्ट फ्रॉम ह्यूमन बीइंग, एनीथिंग अपार्ट फ्रॉम ह्यूमन बीइंग। ओके, ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. ఒకటేమో మనుష్య కావడం, ఒకటేమో మనుష్యత్తర్ కావడం, అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. इसमें क्या डिफरेंस है? దీనిలో డిఫరెన్స్ ఏమున్నది? మనిషి కావడంలో, మనుష్యత్తర్ కావడంలో, అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ डिफरेंस ఏమున్నది? सिर्फ इंसान ही दुख से मुक्त हो सकता है, दुख मुक्त, बाकी ये कोई दुख से नो चांस, नो चांस. अगर जानवर बन गए और तुम्हारा गलती से फ्रैक्चर हो गया, अनलेस अंटिल फिर इंसान करेगा तो ही होगा, नहीं तो जिंदगी भर लंगड़ते रहना. उसके लिए कोई, समझ में आए? सिर्फ इंसान को ही सफरिंग से बाहर आने का चांस है, बाकी कोई चीज को चांस नहीं है. अपने आप नहीं आ सकते. आप फिजिकली आ सकते. समझो डॉग का पैर फ्रैक्चर हो गया तो तुमने पैर लगा दिया तो चलेगा,
समझ में है? बट आध्यात्मिक लेवल पे मन से मुक्त नहीं हो सकता। समझ में है? ऑल सफरिंग से कोई చీజ్ మనిషిని వదిలేసి ప్రపంచంలో ఏదన్నా తీసుకోండి, అది విముక్తి కాలేదు, మోక్షం పొందలేదు, దుఃఖం నుండి నివారణ జరగదు, दुख से मुक्त नहीं हो सकता बाकी कोई भी चीज़। तो इसलिए इंसान को उतना इम्पोर्टेंस है। इस नेचर ने, इस सृष्टि ने सिर्फ इंसान को वो अवकाश दिया कि दुख से बाहर आ, कम आउट ऑफ दिस मिजरी, सैडनेस, इस दुख समुद्र से बाहर आ, इसको सिर्फ इंसान को। और हम बाहर आओ बोलो तो हम डूब रहे और डूब रहे और डूब रहे। करना क्या है? दुख समुद्र के हमको बाहर आना। हम क्या कर रहे? डूब रहे डूब रहे डूब रहे डूब रहे डूब रहे, हाँ डूब रहे डूब रहे, अट्टाडुक्की వెళ్ళిపోతున్నాం। समझ में आ रहा है? तो रिवर्स, वो बाहर आने के लिए बोले और हम डूब रहे। तो इट इज अप टू अस। समझ में है? सो जरा मरणम स्टार्ट। अगर गलती से कोई जानवर है तो दुख से मुक्त होगा, उसको कोई अवकाश ही नहीं है। दुख से मुक्त होगा या फिर इस संसार की पीड़ा से मुक्त होने का कोई अवकाश नहीं है। समझो हम बंदूक लिए तो उसको मरना ही है, हमने मारे तो उसको मार लगना ही है, उसको कोई अवकाश नहीं है। सिर्फ इंसान ही देख सकता है कि मुझे कितना पीड़ा है, मैं क्या हूँ और उससे मैं कैसे बाहर आ सकता। जीवन मार्गम धम्मम, అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో మనుష్య జన్మ అన్నది ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుందా? సో దేనికి ఉపయోగించుకోవాలా? దుఃఖం నుండి బయటపడడానికి ఉపయోగించుకోవాలా? దుఃఖ సముద్రం నుండి బయటికి రావడానికి, దుఃఖ సముద్రంలో మునగడానికి కాదు, బయటికి రావడానికి ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఎనీ డౌట్? క్లోజ్ ఇట్.